హలో! హాయ్! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో, ఇదేంటంటే మేము విజయనగరం వెళ్తున్నాం అనమాట. ఈవినింగ్ స్టార్ట్ అయ్యాము. సో, ఈవినింగ్ కొంచెం క్లౌడీగా పైన చూడ్డానికి చాలా బాగుండే క్లైమేట్. ఎందుకో ఒక మంచి క్లిప్ తీసుకుందాం అని చెప్పేసి తీసేసుకున్నాను. సో, మేమైతే విజయనగరం రీచ్ అయిపోయాము. ఇది రైల్వే స్టేషన్ దగ్గర మేము పార్కింగ్ తీసుకున్నాం అనమాట. అది ఇచ్చిన రిసిప్ట్. సో, అలా రైల్వే స్టేషన్ మొత్తం తిరిగేసి అక్కడ అకామిడేషన్ తీసేసుకున్నాము. సో, నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసి మనం ఫిల్మీమోజీ ఛానల్లో పెద్ద చెరువు అని చెప్పేసి తాత అంటూ ఉంటాడు కదా. సో, కేవలం పెద్ద చెరువు చూడటం కోసం మాత్రమే, అలాగే ఫిల్మీమోజీ ఛానల్ మీద అడిక్షన్తో, ఆ ప్రేమతో విజయనగరం మొత్తం చూద్దామని చెప్పేసి వెళ్ళామన్నమాట. మాకు ఇక్కడ ఎవ్వరు తెలిసిన వాళ్ళు లేరు, రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ ఎవరూ లేరు. సో, ఓన్లీ ఫిల్మీమోజీ ఛానల్ మీద అభిమానంతో మాత్రమే అక్కడికి వెళ్ళడం జరిగింది. రైల్వే స్టేషన్కి ఆపోజిట్లోనే ఒక రూమ్ తీసుకున్నామండి. రూమ్ తీసేసుకునేసి ఓవర్ నైట్ అక్కడ అంతా స్టే చేసినాము. స్టే చేసిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసి ఫస్ట్ పైడితల్లి అమ్మవారి గుడి ఉందన్నమాట. మేము తీసుకున్న అకామిడేషన్ పక్కనే టెంపుల్ ఉండే. సో, టెంపుల్లో అమ్మవారి దర్శనం చేసేసుకునేసి నెక్స్ట్ అటు నుంచి అంటే పెద్ద చెరువుకి వెళ్ళాము. పెద్ద చెరువు అదే ఛానల్లో వీడియోలో తాత అంటూ ఉంటాడు కదా, నేను పెద్ద చెరువు చుట్టూ వాకింగ్ చేసేవాడిని అని చెప్పేసి. సో, మేము అక్కడికి వెళ్ళేసి అక్కడ అనుకున్నాం, ఏంటి పెద్ద చెరువు ఇంతుంది అని చెప్పేసి. బాగానే ఉందన్నమాట. ఊరంతా విజయనగరం ఊరు మధ్యలో పెద్ద చెరువు ఉంటుందన్నమాట. చాలా పెద్దగా ఉంది. సో, అక్కడికి వెళ్ళేసి కాసేపు అలా తిరిగేసి కొంచెం వీడియోస్ క్లిప్స్ ఇవన్నీ తీసేసుకునేసి నెక్స్ట్ ఇంకా అలా విజయనగరం మొత్తం చూద్దాము, అసలు ఈ ఊరు ఎలా ఉంటుంది ఏంటి కొంచెం ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పేసి ఇలా కార్లో అలా వెళ్తూ ఉన్నాము. మాకు తెలియదు యాక్చువల్లీ ఆ రోజు ఏమైనా సంత జరుగుతుందా లేదంటే డైలీ అలానే ఉంటుందా మార్కెటా అని చెప్పేసి మాకు తెలియదు. ఎందుకంటే ఆ ఊరు కొత్త, తెలిసిన వాళ్ళు కానీ ఏరియాస్ కానీ మాకైతే ఏం తెలియదు. జస్ట్ అలా ఎక్స్ప్లోర్ చేస్తూ ఉన్నాము. చూద్దాం అని చెప్పేసి. యాక్చువల్లీ మీకు అందరికీ కొంచెం ఏంటి ఫిల్మీమోజీ ఛానల్ మీద అభిమానంతో అంత దూరం వెళ్ళారా అని చెప్పేసి ఏదోలా ఉండొచ్చు. కానీ అంటే నేను చాలా అడిక్ట్ అయిపోయి ఎప్పుడు అవే వీడియోస్ చూస్తూ ఉంటానన్నమాట. ఫిల్మీమోజీవి, ఫన్మోజీవి 2 డిఫరెంట్ ఛానల్స్ అయి ఉండొచ్చు, కానీ 2 మాకు ఎంటర్టైన్మెంట్ ఇచ్చే ఛానల్సే. సో, రెండింటిని ఒకేలాగానే ట్రీట్ చేస్తాం మేమైతే. ఆ వీడియోస్ చూసి అసలు ఒకసారి విజయనగరం ఎలా ఉంటుంది, ఆ పైడితల్లి అమ్మవారి టెంపుల్ కావచ్చు, ఇంకొకటి రామనారాయణం టెంపుల్ ఉంటుందండి, రామబాణం టెంపుల్ అంటారు. ఆ టెంపుల్కి కూడా వెళ్ళాము. అక్కడ లేజర్ షో జరుగుతుంది ఎవ్రీడే ఈవినింగ్. ఆ లేజర్ షో వీడియోస్ అవన్నీ షూట్ చేసుకున్నాను. అవన్నీ నేను మీకు నెక్స్ట్ వీడియోస్లో అయితే షేర్ చేస్తాను. ఇంకా పైడితల్లి అమ్మవారి గుడి అండ్ దారిలో వెళ్ళేటప్పుడు రిటర్న్లో జగన్నాథ్ టెంపుల్ కూడా చూసామన్నమాట. చాలా బాగుంది జగన్నాథ్ టెంపుల్ అయితే. మీకు ఈ వీడియోలో కొంచెం క్లిప్ అయితే యాడ్ చేస్తాను. మళ్ళీ మీకు కంప్లీట్ లోపల టెంపుల్ ఆర్కిటెక్చర్ ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి నేను మీకు కంప్లీట్ వీడియో అయితే పోస్ట్ చేస్తాను. సో, ఇక్కడ ఏంటంటే మేమైతే హనుమాన్ జంక్షన్, అలాగే మనకి వీడియోస్లో చాలాసార్లు క్లాక్ టవర్ అని చెప్పేసి చూపించారు కదా. సో, క్లాక్ టవర్కి వెళ్ళాము. క్లాక్ టవర్ చూసామన్నమాట. అలా తిరుగుతూ ఉన్నాము. తిరుగుతూ అసలు వెళ్తున్నంతసేపు ఇంకా ఫిల్మీమోజీ ఛానల్ గురించి అలా మాట్లాడుకుంటూ అలా హ్యాపీగా వెళ్ళిపోయాం అనమాట. యాక్చువల్లీ చాలా బిఫోర్ మ్యారేజ్ కూడా నేను ఎప్పుడు ఫిల్మీమోజీ ఛానల్ చూస్తూ ఉండేదాన్ని. ఆఫ్టర్ మ్యారేజ్ కూడా నాతో పాటు మా హస్బెండ్ చూడడం కూడా స్టార్ట్ చేసేసాడు. ఇదిగోండి, ఇదే క్లాక్ టవర్. సో, ఏంటంటే ఒక పక్క ఆఫీస్ వర్క్ చేసుకుంటున్నా కూడా ఒక పక్క ఫిల్మీమోజీ వీడియోస్ అవన్నీ చూస్తూ ఉంటానన్నమాట. చూసిన కొత్త ఎపిసోడ్ రిలీజ్ చేసినప్పుడు కాదు, చూసిన ఎపిసోడ్స్ కూడా చూస్తూ ఉంటానన్నమాట. నాకు అదొక స్ట్రెస్ బస్టర్ అని చెప్పచ్చు నాకు నా ఛానల్. సో, కేవలం ఆ ఛానల్ మీద అభిమానంతో మాత్రమే ఇక్కడికి వెళ్ళానమాట. అంతే తప్ప ఎవరు తెలిసిన వాళ్ళ కోసం కానీ ఫంక్షన్స్ కానీ అలా ఏమీ లేవు, ఏమీ తెలియదు. వెళ్ళేసి అక్కడ రూమ్ తీసేసుకునేసి ఇవన్నీ ఎక్స్ప్లోర్ చేసాము. ఒక్కొక్క వీడియో నేను మీకు నెక్స్ట్ పోస్ట్ చేసేస్తాను. పైడితల్లి అమ్మవారు గుడి, ఇంకా అదే రామనారాయణం టెంపుల్, జగన్నాథ్ టెంపుల్, ఇవన్నీ నేను మీకు షేర్ చేస్తాను.
ఈ ఏరియాస్ అన్నీ నాకు తెలియదండి. సారీ నేను మీకు అన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి. ఎందుకంటే కొత్త కాబట్టి. మీరైతే వీడియోస్‌లో చూసేయండి. అలాగే ఖచ్చితంగా నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసేసుకునేసి కొంచెం ఎంకరేజ్‌మెంట్ ఇవ్వండి. ఇక్కడ నేను మీకు చెప్పాను కదా! జగన్నాథ్ టెంపుల్ ఆహ్, చాలా బావుంది అని చెప్పేసి. సో, ఇదే అనమాట జగన్నాథ్ టెంపుల్. బయట చూసారా పెయింటింగ్ కావచ్చు, దూరం నుంచి చూస్తే ఏమనుకుంటారు ఇదంతా స్టోన్ వర్క్ ఏమో అని చెప్పేసి అనుకుంటారు. కాదండి అది పెయింటింగ్. కానీ లోపల ఆర్కిటెక్చర్ కావచ్చు, ఆ స్కల్ప్చర్ చేస్తారు కదా! సో, అవి కావచ్చు ఎంత బావుందో అసలు టెంపుల్. మేమైతే అసలు ఇది ఎళ్ళాలనుకోలేదు. బయట కనిపిచ్చేసి ఆగిపోయి అలా లోపలికెళ్ళి దర్శనం చేసేసుకున్నామనమాట. యాక్చువల్లీ మాకసలు బయట నుండి ఏం కనిపించలేదు. ఏదో మేమైతే ఏమనుకున్నామంటే సంథింగ్ వేరే ఏదో టెంపుల్ అని చెప్పేసి అనుకున్నాము. కానీ లోపలికెళ్తే జగన్నాథ స్వామి ఉన్నాడు. పూరి జగన్నాథ్ టెంపుల్‌లో స్వామి ఎలా ఉంటారో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలానే ఉన్నాడండి. మేమైతే అనుకున్నామనమాట. యాక్చువల్లీ ఏంటంటే అంతకు ముందే మేము పూరికి వెళ్దామని చెప్పేసి అనుకున్నాము. సో, ఇంకోసారి ఎప్పుడో వెళ్దాంలే అని చెప్పేసి డ్రాప్ అయిపోయామనమాట. సో, మాకైతే చాలా హ్యాపీగా అనిపించింది లోపలికి వెళ్ళగానే. యాక్చువల్లీ మనం వెళ్ళాలని చెప్పేసి అనుకున్నాం కదా! కానీ డ్రాప్ అయిపోయాము. ఇక్కడ దర్శనం జరిగింది అని చెప్పేసి. సో, వి ఫెల్ట్ గుడ్ అనమాట. చాలా మంచిగా అనిపించింది. విజయనగరంకి దగ్గరలో ఎవరైనా ఉన్నా, ఎవరికైనా తెలియని వాళ్ళు ఉన్నా, పూరికి అంత దూరం ఎవరైనా వెళ్ళలేని వాళ్ళు ఉన్నా కూడా ఒకసారి విజయనగరంకి వెళ్ళండి. టెంపుల్ చాలా అంటే చాలా చాలా బాగుంది. చాలా పీస్ఫుల్గా ఉంటుంది. అండ్ లోపల చూడడానికి కూడా టెంపుల్ చాలా చాలా బాగుందండి. బయట ఆ పెయింటింగే కాదు, లోపల కూడా చాలా చాలా బాగుంది. సో, ఇది వచ్చేసి పెద్ద చెరువు. సో, మేము ఆల్రెడీ పెద్ద చెరువు చూసాం. కానీ విజయనగరం ఊరంతా ఎక్స్‌ప్లోర్ చేస్తూ ఉన్నాం కాబట్టి మొత్తం ఇది మళ్ళీ కనిపించింది. యాక్చువల్లీ ఏంటంటే ఈ ఊర్లో పెద్ద చెరువు మధ్యలో ఉంది. ఊరికి మధ్యలో ఆ పెద్ద చెరువు చుట్టూ ఊరు ఉందండి. అదే అట్రాక్షన్. ఈ ఊరికి మొత్తానికి పెద్ద చెరువే అట్రాక్షన్ అనమాట. చాలా చాలా బాగుంది. అలా వెళ్తున్న కొద్దీ వస్తూనే ఉంది. మాకు అర్థమైంది. సో, ఎంత పెద్దగా ఉంది. సో, వీడియోలో నేను పెద్ద చెరువు చుట్టూ వాకింగ్ చేసేవాడిని అని చెప్పేసి వీడియోలో అంటాడు కదా అని చెప్పేసి మేము కాసేపు నవ్వుకున్నాము. పెద్ద చెరువు చుట్టూ వాకింగ్ చేయడం ఏంది, ఇది చూస్తే ఇంతుంది భలే పెట్టారు అసలు వాళ్ళు కామెడీకి అని చెప్పేసి. సో, విజయనగరంలో అన్నీ ఉన్నాయండి. సిఎంఆర్ షాపింగ్ మాల్ కావచ్చు, ప్రతి ఒక్కటి ఎవ్రీథింగ్ చూడడానికి అయితే చాలా బాగుంది. ఆ చెరువే అండి మెయిన్ అట్రాక్షన్ ఆ ఊరికి. సో, ఇలా మొత్తం అంతా చుట్టేసి విజయనగరం అంతా మేమైతే మళ్ళీ రిటర్న్ అయిపోయాము అనమాట. వైజాగ్కి వెళ్ళిపోయాము. సో ఫ్రెండ్స్, ఇది మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు. అలాగే పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో దట్ నేను ఎప్పుడైతే వీడియో అప్లోడ్ చేసేస్తానో అప్పుడైతే మీకు ఖచ్చితంగా నోటిఫికేషన్ అని చెప్పేసి వస్తుందన్నమాట. నా వీడియోస్ ఏవి మిస్ అవ్వకుండా మీరు చూసేయచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.